హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లూమింగ్ బ్లాగ్స్టర్ ఛానల్. సో ఈరోజు ఈ ప్లేస్ గురించి చెప్తున్నాను. ఈ ప్లేస్ ఏంటంటే బెంగళూరు నుంచి ఒక 40-45 కిలోమీటర్స్ దూరంలో ఉండే ప్లేస్ ఇది. సో సిటీ ఈ హడావిడికి దూరంగా, నేచర్కి దగ్గరగా, ఒక ప్లెజెంట్ క్లైమేట్, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలనుకుంటే ఈ ప్లేస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. సో బెంగళూరు నుంచి ముత్యాలమడుగు వెళ్ళేటప్పుడు టికెట్ అంటూ ఏం లేదు, ఎంట్రన్స్ టికెట్ లాగా. కాకపోతే ముత్యాలమడుగు ఎంట్రన్స్ ఒక 20 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఆ తర్వాత పార్కింగ్ ఏరియాకి పే చేయాలి, అదొక 20 రూపీస్ అవుతుంది, 2 వీలర్ అయితే. సో బెంగళూరు నుంచి మనం ఇక్కడికి వెళ్ళాలంటే వయా ఎలక్ట్రానిక్ సిటీ రూట్ అనేకల్ దాటినాక జస్ట్ ఒక 5 కిలోమీటర్స్లో వచ్చేస్తుంది. ఈ ప్లేస్ వచ్చేసి చాలా గ్రీనరీగా, చాలా ప్లెజెంట్గా ఉంది. పార్కింగ్ ఏరియా పై నుంచి స్టెప్స్ దిగాలి కిందికి, 100 to 150 స్టెప్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్, ఈజీగానే దిగేయచ్చు, ఏం పెద్ద అనిపించదు. సో దిగేటప్పుడు మధ్యలో మనకు రెస్టింగ్ ప్లేసెస్ 2 ప్లేసెస్ ఇచ్చారు. ఇలా ఒకవేళ ఎక్కి దిగేటప్పుడు ఏదన్నా ఇబ్బందిగా అనిపించినా, అలసటగా ఉన్నా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. పైగా ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది, హిల్స్ అవి చూడడానికి. చూసేద్దామా వ్యూ ఎలా ఉందో. చాలా గ్రీనరీగా, చాలా ప్లెజెంట్గా, మంచి బర్డ్ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఇంకా కిందికి వెళ్ళేద్దాం. సో హియర్ కమ్స్ ముత్యాలమడుగు. చాలా చిన్న వాటర్ ఫాల్స్. ముత్యాలు అంటే పర్ల్స్ అంటారు, మడుగు అంటే పాండ్. సో పర్ల్స్ లాగా వాటర్ డ్రాప్స్ పడుతూ ఒక పాండ్కి చేరుకుంటుంది. కొంచెం రెయినీ సీజన్లో వస్తే వాటర్ ఫాల్ ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. మరీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు, కొంచెం పెద్దగానే ఉంటుంది. బట్ మేము వచ్చిన టైంకి అయితే చాలా చిన్నగా ఉంది, ఏదో ఒక ట్యాప్లోంచి వాటర్ వస్తున్నట్లుంది అది. వాటర్ ఫాల్స్ అని చెప్పడం కాకపోతే ద లొకేషన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, చాలా ప్లెజెంట్గా ఉంది. వాటర్ కూడా చాలా చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఇంకోటి చెప్పాలి ఏంటంటే కోతులు భయంకరంగా ఉన్నాయి. కోతులు ఉన్నాయి నాన్న. మళ్ళీ పోదాము కిందకి. ఎన్ని కోతులు ఉన్నాయి? చాలా ఉన్నాయా? సో ఎవరైనా ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఫుడ్ ఐటమ్స్ అవి తీసుకురాకుండా ఉంటే బెటర్ కిందికి వచ్చేటప్పుడు. ఈవెన్ పార్కింగ్ ఏరియాలో కూడా చాలా కోతులు ఉన్నాయి. సో ఇక్కడ అయిపోగానే పక్కనే ఒక లేక్ లాగా ఉంది, దాంట్లో బోటింగ్ కూడా ఉందన్నమాట. సో ఇది మాన్యువల్ పెడ్లింగ్ బోట్స్, ఎలక్ట్రానిక్ కాదు. సో కపుల్స్ కానీ ఎవరన్నా ఇద్దరిద్దరు కూర్చొని పెడ్లింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా ప్లెజెంట్గా, ఒక ఆఫ్ బీట్ ప్లేస్. బెంగళూరు నుంచి ఒక హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్. ఎటువంటి క్రౌడ్ లేకుండా, ఎటువంటి హడావిడి లేకుండా, చాలా అంటే చాలా ప్లెజెంట్గా, నేచర్కి దగ్గరగా ఉంది. తర్వాత ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ పేరు వచ్చేసి చిక్క తిరుపతి. ఇది బెంగళూరు నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో కోలార్ డిస్టిక్లో హొస్కోట దగ్గరలో ఉంది. మేము టెంపుల్కి చాలాసార్లు నుంచి వెళ్ళాలనుకుంటున్నాము, బట్ ఆన్ ది వే వస్తుంది అనుకొని వెళ్ళిపోయాము టెంపుల్కి. సో ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని. సో ఇక్కడ బయట చాలా షాప్స్ ఉన్నాయి, బొమ్మలు, ఈ ఐటమ్స్ చాలా అమ్మేవి ఉన్నాయి ఇక్కడ. సో ఇది మెయిన్ గోపురం అన్నమాట. ఆ తర్వాత ఇది ధ్వజస్తంభం, టెంపుల్లోకి వెళ్ళాల్సిన గోపురం ఇది. ఇక్కడ స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి. జనాలు పెద్దగా లేరు మేము వచ్చినప్పుడు, బట్ స్ట్రైట్ అయితే వదలలేదు. ఫుల్ ప్రదక్షిణ లాగా ఒక క్యూ పెట్టినారు. మేబీ టెంపుల్కి ఒక ప్రదక్షిణ కూడా అవుతుంది అన్నట్లు పెట్టింటారు వీళ్ళు. శనివారం జనాలు ఎక్కువ ఉండొచ్చు, మేము వచ్చినప్పుడు చాలా తక్కువ ఉన్నారు. మొత్తం ప్రదక్షిణ వేసినాడు. కొబ్బరికాయ బయట కొట్టడానికి ప్లేస్ ఉంది, టెంపుల్లోకి అయితే అలో లేదు అది. అండ్ టెంపుల్ ప్రాంగణం కూడా చాలా గ్రీనరీగా, చాలా ప్లెజెంట్గా, మంచిగా ఉంది. జనాలు కూడా తక్కువ ఉండేసరికి చాలా హాయిగా ఉందన్నమాట. టెంపుల్కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ఉంటాడు. సో టెంపుల్లోకి వెళ్తున్నాము, బట్ టెంపుల్లో అయితే స్వామిని చూపించలేకపోతున్నాము, ఎందుకంటే వీడియో రికార్డింగ్ లేదు ఇక్కడ టెంపుల్లో.
ఇక్కడ మీరు చూస్తే అన్నదాన భవనం కూడా ఉంది. సో ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్.